All of you, good morning. So, in the OOPS concepts, the next concept is inheritance in Java. Inheritance concept in Java. In this concept, we will discuss what is an inheritance, how the inheritance is working to reuse the code. What are the major advantage of OOPS concepts? OOPS concept reusability. Okay, OOPS concept main advantage is reusability. So in methods, we are already discussing about how to reuse the existing code into new code. మనం ఎగ్జిస్టింగ్ కోడ్ ని న్యూ క్లాస్ లో ఎలా రీయూజ్ చేసుకోవాలనేది మనం ఆల్రెడీ మెథడ్స్ అనే టాపిక్ లో డిస్కస్ చేసినాం. ఎలా రీయూజ్ చేసుకున్నామండి? అది స్టాటిక్ మెథడా నాన్ స్టాటిక్ మెథడ్ అని చెక్ చేసుకొని, స్టాటిక్ మెథడ్ అయితేనేమో క్లాస్ నేమ్ ద్వారా, నాన్ స్టాటిక్ మెథడ్ అయితేనేమో ఎలా ఆబ్జెక్ట్ ద్వారా ప్లస్ అందులో ఉన్న యాక్సెస్ స్పెసిఫైర్ బేస్ చేసుకొని రీయూజ్ చేసుకున్నాం. So the one more concept to execute an reusability concept in Java OOPS, that is an inheritance. So now we discuss an complete inheritance concept here. What are the different types of inheritances also we will discuss in this topic. Okay, so first of all, what is the common definition of inheritance? Basic definition of inheritance. Listen carefully. To declare or create new class by using an existing class features is called inheritance. When we create a new class by using an existing class features, అంటే ఎగ్జిస్టింగ్ లో మనం ఏదైతే ఒక క్లాస్ ని క్రియేట్ చేసుకున్నామో ఆ క్లాస్ లో ఉన్న కోడ్ ని, ఆ క్లాస్ లో ఉన్న కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని అందులో ఉన్న సేమ్ కోడ్ ని లేకపోతే అందులో ఉన్న ఒక పర్టికులర్ కోడ్ ని మనం న్యూ క్లాస్ లోకి రిట్రీవ్ చేసుకోవటాన్ని, యూజ్ చేసుకోవటాన్ని, న్యూ క్లాస్ లోకి ఆ ఎగ్జిస్టింగ్ క్లాస్ ని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవటాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే ఈ ఎగ్జిస్టింగ్ క్లాస్ లో ఉన్న ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ ని న్యూ క్లాస్ లో ఏం చేస్తున్నాము? రీయూజ్ చేసుకుంటాం. ఏం చేస్తున్నామండి? రీయూజ్. సో మెథడ్స్ కాన్సెప్ట్ కూడా ఇలానే. ఓల్డ్ లో ఒకటి న్యూ ఎగ్జిస్టింగ్ క్లాస్ లో కోడ్ ఉంది, ఆ సేమ్ కోడ్ మనకి న్యూ క్లాస్ లో కావాలంటే ఏం చేసినాము? సేమ్ కోడ్ ని రీయూజ్ చేసుకున్నాం త్రూ మెథడ్ నేమ్, త్రూ క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్, డిఫరెంట్ థింగ్స్ లో. మరి ఇన్హెరిటెన్స్ లో ఎలా రీయూజ్ చేసుకుంటాము? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? టు క్రియేట్ a new class by using an existing class features. Call it as inheritance. For example, I have an existing class. This one is an existing class. I am creating a new class also. Existing class is A, new class is B. So I am creating new class by using an existing class features. అంటే ఈ ఎగ్జిస్టింగ్ క్లాస్ లో ఏదైతే కోడ్ ఉందో టోటల్ కోడ్ కానీ ఇందులో ఉన్న పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద కోడ్, టోటల్ కోడ్ రీయూజ్ చేసుకోవాలని రూల్ లేదు. ఈ క్లాస్ లో మనం ఏం రాయొచ్చు? నార్మల్ గా డిఫరెంట్ మెథడ్స్ రాసుకోవచ్చు. ఇక్కడ ఏ అనేది ఏంటి? ఎగ్జిస్టింగ్ క్లాస్ కదా. ఏ అనేది ఏంటండి? ఎగ్జిస్టింగ్ క్లాస్ లో ఏం రాసుకుంటాం మనం? మెథడ్స్. క్లాస్ లో ఏం రాస్తాం? ఎన్ని మెథడ్స్ రాయొచ్చు? నెంబర్ ఆఫ్ మెథడ్స్ రాయొచ్చు. మరి ఆల్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ చైల్డ్ క్లాస్ కి రిక్వైర్డ్ ఉందని చెప్పలేం కదా. సో ఏదైతే రిక్వైర్డ్ కోడ్ ఉందో ఆ రిక్వైర్డ్ కోడ్ ని చైల్డ్ ఈజ్ ఆల్సో ఎన్ క్లాస్. గుర్తుపెట్టుకోండి, ఇవి మెథడ్స్ కాదు, ఇవి క్లాస్. ఇదేమో న్యూ వన్, ఇదేమో ఓల్డ్ ఆర్ ఎగ్జిస్టింగ్ వన్. ఫాలో అవుతున్నారా? ఓల్డ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఈజ్ దిస్ వన్, న్యూ ఈజ్ దిస్ వన్.
So the new class call it as child class. New class ni మనం ఏమని కాల్ చేస్తామంటే child class అంటారు. The existing class we call it as parent class. Existing class ని ఏమనాలి? Parent class అంటారు. ఈ existing class ని సూపర్ క్లాస్ అని కూడా అంటారు. ఏమంటారు? సూపర్ క్లాస్. ఈ న్యూ క్లాస్ ని ఏమంటారంటే సబ్ క్లాస్ అంటారు. Parent class, child class, super class, subclass, existing class, new class. So here the meaning of this one is the child class acquires the properties from parent class. The child class acquires the properties from parent class. This concept we call it as inheritance. Inheritance is always working an easier relationship. So the real-time example, all inheritance concepts executes with the help of real-time scenarios. So what is the real-time example? Observe here. For example, I am the son. He is my parent. Let's assume it. He is my parent. I am the son. My parent is some Ramar. I am the Krishna. So I am the child. He is parent. I am the child. He is parent. The child is acquires the properties from parent class. ఈ చైల్డ్ అనే వాళ్ళు పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తారండి? అక్వైర్ చేసుకుంటారు. అక్వైర్ చేసుకోవడం అంటే తీసుకోవటం అని. ఎందుకు తీసుకుంటాడు? చైల్డ్ అనేవాడు పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ మీద రైట్స్ ఉంటాయి కాబట్టి, పేరెంట్ అనేవాడు చైల్డ్ ప్రాపర్టీస్ ని ఇవ్వాలి కాబట్టి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్ కి బిజినెస్ ఉంది, మా పేరెంట్ బిజినెస్ నాకు ఇచ్చిండు. మా పేరెంట్ కి ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ నాకు ఇచ్చిండు. లేదా మా పేరెంట్ కి ఎడ్యుకేషన్ ఉంది, అది నాకు ఇచ్చిండు. మా పేరెంట్ కి ఇంకా అదర్ థింగ్స్ ఉన్నాయి, వాటన్నిటిని నాకు ఇస్తాడు. కొన్ని వాంటెడ్కి ఇచ్చాయంటే కొన్ని జనరేషన్ వైజ్ వచ్చే ఉంటాయి రిలేషన్షిప్ లో. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ కానీ, ఇంటెలిజెన్స్ కానివ్వండి, హౌస్ నేమ్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ అవన్నీ కూడా ఎవరి నుంచి వస్తాయి అండి? చైల్డ్ కి పేరెంట్ నుంచే వస్తాయి. యానిమల్స్ ఉంటాయి, చైల్డ్ పేరెంట్ ఉంటాయి. సో ఆ చైల్డ్ వచ్చిన తర్వాత ఏమంటే అచ్చం మీ పేరెంట్ లాగే ఉంది ఇది అంటారు. మీ పేరెంట్ లాగే ఉంది. ఎందుకంటే చైల్డ్ ఆల్వేస్ అక్వైర్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్. So it is called it as child and parent relationship. Child and parent relationship. So the easier relationship means, for example, let's assume it, parent is in class, child is an object. Parent is in class, child is an object. One parent having more than childs. One parent having an more than childs. But one child don't have an more than one parent. ఒక పేరెంట్ కి మోర్ దాన్ వన్ చైల్డ్స్ అయితే ఉండొచ్చు కానీ, బట్ ఒక చైల్డ్ కి మోర్ దాన్ వన్ పేరెంట్ ఉండదు. ఉంటదండి రియల్ టైమ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ కి వన్ చైల్డ్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 కూడా ఉండొచ్చు. బట్ ఒక చైల్డ్ కి మోర్ దాన్ వన్ పేరెంట్ అయితే ఉండడు కదా, ఎగ్జిస్టింగ్ అవ్వదు కదా. ఓకేనా? చూడండి. సో ఇక్కడ ఈ పేరెంట్ ని మనం క్లాస్ అనుకుంటే, ఈ పేరెంట్ అనే క్లాస్ కి మనకి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చండి. ఈ ఆబ్జెక్ట్. సో చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, C1, C2, చైల్డ్. సో 3 చైల్డ్స్ acquires the properties from single parent. For example, let's go with an example. I am going with vehicle. Let's assume it vehicle is in class, vehicle is in parent class. So in this vehicle, I am going with car. So what is in car? Car is in vehicle. What is in car? Car is in vehicle. Lorry. What is in lorry? Lorry is also an vehicle. Why you call it as car and lorry is vehicle? Because let's assume car and vehicle both are objects. So always objects follows an unara respond avali. Always objects follows an follow the objects.
క్లాస్ ఫీచర్స్. ఆబ్జెక్ట్ అనేది ఏం ఫాలో అవుతుందండి? క్లాస్ ఫీచర్స్. Why we call it as these both are vehicle class? Because these both are follows an vehicle class features. I have a mobile. So mobile is a vehicle or not? Mobile అనేది vehicle? Yes or no? Because mobile not follows an vehicle class features. So here let's read this relationship like this. Car is a vehicle. Car is a vehicle. Lorry is a vehicle. Like that. For example, mobile. Mobile is a parent class. Samsung mobile, MI mobile, iPhone mobile. So both three are childs of mobile. How you read it? Samsung is a mobile. MI is a mobile. iPhone is a mobile. So in the relationship, the parent and child relation is easier relationship. Parent ki child ki మధ్య ఎలా ఉంటదండి? ఈజియర్ రిలేషన్షిప్ ఉంటుంది. మరి నార్మల్ గా ఈ పేరెంట్ క్లాస్ ని చైల్డ్ క్లాస్ ని ఎలా రిలేటెడ్ చేస్తాము? ఇప్పుడు ఏం చెప్తున్నాము? చైల్డ్ క్లాస్ లో పేరెంట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ ని చైల్డ్ క్లాస్ అనేది యూజ్ చేసుకుంటుంది అని చెప్తున్నాం. అంటే చైల్డ్ ఆల్వేస్ బిలాంగ్స్ టు పేరెంట్ అని చెప్తున్నాం. మరి ఈ చైల్డ్ అనేది పేరెంట్ క్లాస్, ఇవి డిఫరెంట్ క్లాసెస్ కదండి. పేరెంట్ ఈజ్ సపరేట్ క్లాస్, చైల్డ్ ఈజ్ సపరేట్ క్లాస్. మరి ఇప్పుడు ఈ చైల్డ్ అనేది పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ ని ఎలా ఎక్వైర్ చేసుకుంటుంది? బై యూజింగ్ యాన్ ఎక్స్టెండ్స్ కీవర్డ్. Extends keyword. EXTENDS. What is an extend? It is an keyword. It will helpful to execute an inheritance concept. మనం ఇక్కడ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా యూజ్ చేసుకోవాలన్నా మనకు కావాల్సిన కీవర్డ్ ఏంటంటే ఎక్స్టెండ్స్. So how the extends keyword will work? So this side is an parent class and this side is an child class. So the child class, parent class extends an child class. Child class acquires the properties from parent class. So always write like this way. ఎప్పుడు కూడా ఇలా రాయాలండి రిలేషన్షిప్ అనేది. చైల్డ్ నుంచి పేరెంట్ కి రాయాలి. Don't write like this one. పేరెంట్ చైల్డ్ కి రాదు, చైల్డ్ పేరెంట్ కి వెళ్తుంది. ఇలా రాయకూడదండి, ఇలా రాయాలి. ఓకే. ద వన్ మోర్ థింగ్ ఈస్ when we use an inheritance concept, first you must create an parent class. Parent is an individual class or single class. పేరెంట్ అనేది ఇండివిజువల్ క్లాస్, సింగిల్ క్లాస్. ఈ చైల్డ్ అనేది ఇప్పుడు పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ ని అక్వైర్ చేసుకుంటది. సో పేరెంట్ ఎక్స్టెండ్స్ an చైల్డ్ క్లాస్. Clear? Let's we go with an example program. Up to now, any doubts? Any questions? Say yes or no. So the syntax for inheritance is, first let's create an parent class. ఏం క్రియేట్ చేయాలండి? పేరెంట్ క్లాస్ ని క్రియేట్ చేసుకోండి. Class with parent class name. Open. In this parent, you are able to declare number of methods. నువ్వు పేరెంట్ క్లాస్ లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ డిక్లేర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం రియూజ్ చేసుకునేది మెథడ్స్ నే కదా. Let's assume this is an method 1. So you already know about how to declare an methods also. Methods ఎలా డిక్లేర్ చేయాలి తెలుసా తెలీదా? And close the class. Method 1, method 2, method 3. So now it is an parent class. First one is parent class. Let's create an child class here. Child class. So
in this child class as usually class with child class name, child class name. So in this class, if you need, write a new methods also. మీకు ఓన్లీ చైల్డ్ క్లాస్ లో పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ మాత్రమే కావాలి అంటే డైరెక్ట్ గా రీయూజ్ చేసుకోండి. నాకు అదర్ దాన్ కావాలి సార్ అంటే ఏం చేయాలి, మీరు అదర్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 ఉంది. యూ నీడ్ ఎన్ మెథడ్ 4 ఆల్సో. డిక్లేర్ మెథడ్ 4 హియర్ ఆల్సో. ఓకే, సో నౌ అబ్జర్వ్ హియర్, చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ పేరెంట్ క్లాస్. ఏం చేస్తుందంటే చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఎక్స్టెండ్ చేసుకుని ఎక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటాము, మెయిన్ మెథడ్. ఎక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటాము, మెయిన్ మెథడ్. సో ఈ మెయిన్ మెథడ్ లో మనం పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ అన్నిటిని కూడా చైల్డ్ క్లాస్ లోకి అక్వైర్ చేసుకున్నాం. సో పేరెంట్ లో మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయండి, 3 మెథడ్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ ని మాత్రమే రీయూజ్ చేసుకోవచ్చు. నో నీడ్ టు డంప్ ఆల్, అన్నిటిని డంప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ మెథడ్ 1 మనం ఇంతకుముందు చూసినవండి. ఈ మెథడ్ 1 అనేది ఎగ్జిక్యూట్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న పేరెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఈ చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి లెట్స్ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్, నాట్ ఎన్ పేరెంట్ క్లాస్. చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు మీరు చైల్డ్ క్లాస్ ద్వారా పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేసుకోవచ్చు. నార్మల్ గా అయితే అలా చేయటం పాసిబుల్ కాదు. పేరెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే మెథడ్ ఏ క్లాస్ లో ఉందో ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని చైల్డ్ క్లాస్ ద్వారా పేరెంట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకుంటాం. Understood? This is an model syntax. So you can declare an individual methods also. నీకు కావాలంటే ఇక్కడ ఇంకో మెథడ్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. మెథడ్ 4 ఇదేమో నార్మల్ మెథడ్, ఈ క్లాస్ లో ఉంది కాబట్టి ఇది నార్మల్ మెథడ్. ఇక్కడ మనం కాల్ చేసుకునే మెథడ్ 1, మెథడ్ 2 రాసుకోండి. obj డాట్ మెథడ్ 1. ఈ మెథడ్ 1 ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది ఏ మెథడ్, పేరెంట్ మెథడ్. obj డాట్ మెథడ్ 4. ఈ 4 ఏ మెథడ్, చైల్డ్ మెథడ్. సో చైల్డ్ మెథడ్ యాజ్ యూజువల్ గా ఇంపోర్ట్ చేసుకున్నాం ఇక్కడ నుంచి. ఎందుకు, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని అదే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ను కూడా ఇక్కడికి ఇంపోర్ట్ ఇక్కడ రీయూజ్ చేసుకుంటాం. ఈ మెథడ్ నేమో రీయూజ్ చేసుకుంటున్నాము, ఈ మెథడ్ నేమ్ ఇండివిజువల్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఎందుకు, పేరెంట్ లో ఉన్న 3 మెథడ్స్ లో నాకు ఓన్లీ ఏ మెథడ్ రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ మెథడ్ 1 మాత్రం. If you want 2 or 3 also you can improve, you can reuse all. కావాలంటే మీరు వాటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో ఇన్హెరిటెన్స్ లో కూడా యాక్సెస్ స్పెసిఫైర్స్ కానీ, ఎందుకంటే మనం ఇన్హెరిటెన్స్ లో కూడా మెథడ్స్ ని క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఇన్హెరిటెన్స్ కానివ్వండి, రిటర్న్ టైప్ అన్ని యాజ్ యూజువల్ గా, మెథడ్ నేమ్ యాజ్ యూజువల్ గా మనం మెథడ్స్ కాన్సెప్ట్ లో ఏదైతే యూజ్ చేసినామో సేమ్ ఎగ్జిక్యూట్ అవుతాయి ఇక్కడ కూడా. Public properties, private, protected, default, same as methods. Return type is also either void or int or float or anything. As usually we will follow it. Method calling is also same process. Calling కూడా same process. So but ఇక్కడ only the difference is మనం నార్మల్ గా ఇక్కడ ఈ ఇన్హెరిటెన్స్ లేకుండా పేరెంట్ క్లాస్ రీయూజ్ చేసుకోవాలంటే ఏం చేయొచ్చు, ఈ పేరెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ మెథడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ కావాలంటే ఇక్కడ ఏం రాయాలి, ఆబ్జెక్ట్ ఫర్ పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని ఇక్కడికి అవైలబుల్ ఉంటాయి. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ పేరెంట్ క్లాస్ ని ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయకుండా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ద్వారా మనం పేరెంట్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని చైల్డ్ లోకి డంప్ చేసుకుంటాం. క్లియరా? ఇంకేమైనా చిన్న కన్ఫ్యూజన్ ఉంటే
ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కి వెళ్దాం. ఓకే, ఆన్లైన్ స్టూడెంట్స్ మాట్లాడడం అసలు. రేపు సో క్రియేట్ ఎన్ ప్యాకేజ్ inheritance in Java. So first of all, let's create an two classes. One is an, what is the first one? Parent class. First one is parent class. So I want to create an one more class, that is an sample child. Sample parent, sample child అని నేను రెండు క్లాసులు క్రియేట్ చేసుకున్నానంటే లెట్స్ అజ్యూమ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ an one method in parent class. నేను పేరెంట్ క్లాస్ లో ఒక మెథడ్ రాయాలనుకుంటున్నా. ఏ మెథడ్ రాద్దాము? మనకి ఇంతకు ముందు ఆల్రెడీ మెథడ్స్ ఉన్నాయి కదా, కాపీ చేద్దాం, రాద్దాం. పబ్లిక్ వైడ్ యాడ్ అనండి. యాడ్ అంటే ఏంటి? అడిషన్ అనే మెథడ్. ఇంట్ a is equals to 20, comma b is equal to 10, comma c is equals to system dot out dot println a plus b. ఓకేనా? ఎగ్జిక్యూట్ అవుతుందా? ఇది అవుతుందా? అవదా కదా? ఎందుకు అవదండి? మనం ఓన్లీ మెథడ్ ని క్రియేట్ చేసుకుని ఈ మెథడ్ ఏం చేయాలి? మెయిన్ మెథడ్ లో కాల్ చేయాలి. ఏం చేయాలి? మెయిన్ మెథడ్ లో కాల్ చేయాలి. సో నేను ఇక్కడ ఈ ఈ యాడ్ అనే మెథడ్ ని సో ఒకసారి కాల్ కూడా చేద్దాం. ఇబ్బంది అంటే ఇక్కడే కాల్ చేయాలని రూల్ లేదు కదా. చూడండి, ఐఎమ్ క్రియేటింగ్ యాన్ వన్ మోర్ క్లాస్ శాంపిల్ టెస్ట్. ఈ టెస్ట్ అనే క్లాస్ లో నేను ఎక్కడ కాల్ చేయాలి? మెయిన్ మెథడ్ లో కదా. చూడండి, ఇక్కడ ఉన్న ఈ మెథడ్ ని ఎక్కడ కాల్ చేస్తున్నా? నేను ఎక్కడ కాల్ చేస్తున్నా? శాంపుల్ అనే టెస్ట్ లో. శాంపుల్ అనే టెస్ట్ లో. ఇప్పుడు చెప్పండి, నేను ఈ మెథడ్ ని ఎక్కడ కాల్ చేస్తున్నా? ఎక్కడ కాల్ చేస్తున్నా అమ్మా? అదే ఏ మెయిన్ మెథడ్, ఏ క్లాస్ లో ఏమంటారు దీన్ని అమ్మా? ఎందులో కాల్ చేస్తున్నా అంటున్నా? సేమ్ ప్యాకేజ్ అండ్ ఇన్సైడ్ ప్యాకేజ్ అండ్ కాల్ చేయొచ్చా ఇలా? ఇన్సైడ్ ప్యాకేజ్ సార్. సో చెక్ చేసుకోండి ఒకసారి. మనం ఇన్హెరిటెన్స్ అనే ప్యాకేజ్ లో ఉన్నాం. మనకు మెథడ్ ఉన్న క్లాస్ ఏంటి? మెథడ్ ఉన్న క్లాస్ ఏంటి? శాంపుల్ పేరెంట్. మనం కాల్ చేసే క్లాస్ ఏంటి? శాంపుల్ టెస్ట్. రెండు కూడా ఎందులో ఉన్నాయండి? ఇన్హెరిటెన్స్ అనే ప్యాకేజ్ లోనే ఉన్నాయి కదా. ఎస్ఐఎస్ఆర్ నా ఉన్నాయా లేవా? సో ఇప్పుడు మనం ఎక్కడ కాల్ చేస్తున్నాము? సేమ్ ప్యాకేజ్. లెట్స్ రైట్ హియర్. ఇలా ఎలా అయినా రాసుకోండి. సేమ్ ప్యాకేజ్ అనండి. సేమ్ ప్యాకేజ్ క్లాస్ ఈజ్ అవుట్ సైడ్. సో ఇప్పుడు చెప్పండి, సేమ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో ఎలా కాల్ చేయాలి? ఎలా కాల్ చేయాలి? ఈ మెథడ్ ఏ క్లాస్ లో అయితే ఉందో ఆ క్లాస్ కి ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. శాంపుల్ పేరెంట్ obj is equals to new sample parent.
right? So now let's class call obj.add. Any questions here? ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు నుంచి చేస్తున్న కాన్సెప్టే కదండి, అవునా కదా? సో మనం మెథడ్స్ లో కూడా ఇలానే చేసినాం కదా. ఇప్పుడు ఇదే క్లాస్ లో కాల్ చేసుకోవచ్చు. ఇదే క్లాస్ లో ఇప్పుడు నేను ఇదే ఇక్కడ కాల్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ కూడా కాల్ చేసుకోవచ్చు కదా. సార్ ఇప్పుడు ఏమవుతుంది, ఏమవుతుంది, కరెక్టా? సేమ్ ప్యాకేజ్, సేమ్ క్లాస్, రైట్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, మనకి ఏ మెథడ్ లో అయితే ఏ క్లాస్ లో అయితే మెథడ్ ఉందో ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. అది సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ అయినా, సేమ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ అయినా, ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ చైల్డ్ క్లాస్ లోకి చూడండి, ఇప్పుడు ఈ పేరెంట్ క్లాస్ లో ఉన్న ఈ మెథడ్ ని, ఈ పేరెంట్ క్లాస్ లో ఈ మెథడ్ నాకు ఎక్కడికి అవసరం ఉంది, చైల్డ్ లోకి అవసరం ఉంది. ఎక్కడికి అవసరం ఉందండి, చైల్డ్ లోకి అవసరం ఉంది. ఒకటే చూడండి, డిఫరెంట్ మెథడ్స్. ఫస్ట్ వన్, రైట్ ద సేమ్ మెథడ్ హియర్ ఆల్సో. ఇప్పుడు ఈ మెథడ్ మీకు కావాలన్నారు కదా, అదే మెథడ్ ఇక్కడ కూడా రాయండి న్యూగా. ఇప్పుడు న్యూగా రాయటం వల్ల ప్రాబ్లం ఏంటి, ఏమవుతుందండి, డూప్లికేషన్ కదా. సేమ్ కోడ్ మరి ఇక్కడ కూడా రిపీట్ అయిందా లేదా, ఎస్ ఆర్ నో, రిపీట్ అయిందా లేదా, రైట్. చూడండి, సో ఐ వాంట్ టు రైట్ వన్ మోర్ method, that is an subtraction. Is it possible to write? Subtraction. Okay, so now observe here, I want to call these two methods here. ఇక్కడ నేను కాల్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నాండి, ఇక్కడ కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తా, ఎలా కాల్ చేస్తా చెప్పండి. మెయిన్ మెథడ్ ని క్రియేట్ చేసుకున్నా, ఎలా కాల్ చేస్తున్నా, మెయిన్ మెథడ్ ని క్రియేట్ చేసుకున్నా, దేనికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా, ఈ క్లాస్ కి. ఎందుకంటే మన క్లాస్ మెథడ్స్ ఎందులో ఉన్నాయి, ఈ క్లాస్ లో ఉన్నాయి కాబట్టి, రైటా? obj1 డాట్ వస్తున్నాయో రావట్లేదు కూడా చెక్ చేసుకోండి. 1 డాట్ యాడ్ వచ్చిందా, obj1 డాట్ సబ్ట్రాక్షన్, రెండు వచ్చినాయి కదా. when you run this one, the addition value and subtraction value. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, ఈ కోడ్ ని, ఇది ఆల్రెడీ పేరెంట్ లో ఉంది కదండి, ఇక్కడ ఉంది కదా ఈ న్యూ ఎగ్జిస్టింగ్ క్లాస్ లో, దీన్ని నేను రీయూజ్ చేసుకోవాలనుకుంటున్నా. చేసుకోవచ్చా లేదా, నార్మల్ గా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ రిమూవ్ ద డూప్లికేట్ కోడ్. నువ్వు ఎప్పుడైతే డూప్లికేట్ కోడ్ రిమూవ్ చేసినావో ఈ మెథడ్ కి చూడండి ఎర్రర్ చూపిస్తుంది, రైటా? ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది, ఈ మెథడ్ అనేది మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ లో ఉన్న క్లాస్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన క్లాస్ లో ఉన్న మెథడ్ కాదు. ఇప్పుడు నాకు ఈ యాడ్ అనే మెథడ్ రీయూజబిలిటీ కావాలి అంటే ఏం చేయాలి, నేను ఏం చేయాలి, పేరెంట్ అనే క్లాస్ కి ఈ మెథడ్ ఏ క్లాస్ లో అయితే, యాడ్ అనే మెథడ్ ఏ క్లాస్ లో అయితే ఉందో ఆ క్లాస్ కూడా ఏం చేయాలి, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటున్నా, రెండు. చూడండి, ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటున్నా, 2 ఆబ్జెక్ట్స్. ఈ చైల్డ్, ఈ ఆబ్జెక్ట్ 1 ఏమో ఈ క్లాస్ లో ఉన్న మెథడ్ కోసం, ఈ ఆబ్జెక్ట్ ఏమో ఈ క్లాస్ లో ఉన్న మెథడ్. క్లియరా? మరి ఇలా నేను ఇంకో క్లాస్ నుంచి మెథడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటే, మరి ఇంకోసారి ఇలా ఎన్ని మెథడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటే అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేం కదా. సో అందుకే నేను ఎలా రీయూజ్ చేయాలనుకుంటున్నా, ఈ పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని చైల్డ్ క్లాస్ లోకి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా రీయూజ్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఇన్హెరిటెన్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పా, బై యూజింగ్ విచ్ కీవర్డ్, ఎక్స్టెన్స్ కీవర్డ్. ఎక్స్టెన్స్ ఈజ్ అన్ కీవర్డ్. సో ఈ చైల్డ్ క్లాస్ ఏ క్లాస్ యొక్క ఫీచర్స్ ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది, పేరెంట్.
ఈ చైల్డ్ క్లాస్ ఏం చేస్తుందండి, పేరెంట్ క్లాస్ యొక్క ఫీచర్స్ ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ చైల్డ్ క్లాస్ కి ఇంతకుముందు మనం ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఈ మెథడ్ ని కాల్ చేసినాం కదా ఇక్కడ, ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు నేను ఈ మెథడ్ ని రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేసి ఆబ్జెక్ట్ 1 ద్వారానే ఇందులో ఉన్న ఈ మెథడ్ ని ఇక్కడికి కాల్ చేస్తున్నా. వచ్చిందా, ఎర్రర్ వచ్చిందా? అదే మీరు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ రిమూవ్ చేసి చూడండి, ఎర్రర్ కదా. సో ఈ ఎర్రర్ పోవాలంటే ఏం చేయాలి, ఈ క్లాస్ లో ఈ మెథడ్ మనం రీయూజ్ చేసుకునే మెథడ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. బట్ ఎప్పుడైతే మనం ఇన్హెరిటెన్స్ చేసుకుంటున్నామో ఇందులో ఉన్న మెథడ్స్ అన్ని కూడా, ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఎందులోకి వస్తాయి, చైల్డ్ లోకి వస్తాయి. సో ఇప్పుడు మనం చైల్డ్ ద్వారా ఈ పేరెంట్ లో ఉన్న ప్రాపర్టీస్ మెథడ్స్ ను కూడా రన్ చేసుకోవచ్చు. అర్థమైందా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్? ఇన్హెరిటెన్స్ కి నార్మల్ మెథడ్స్ కి డిఫరెన్స్ అర్థమైందండి? నార్మల్ మెథడ్ అయితే ఏం చేయాలి, ఆ మెథడ్ ఏ క్లాస్ లో ఉందో ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇన్హెరిటెన్స్ లో ఏం చేస్తాము, ఆ మెథడ్ ఏ క్లాస్ లో ఉన్నా ఆ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవటం ద్వారా, ఎక్స్టెండ్ చేసుకోవటం ద్వారా ఈ పేరెంట్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఇందులోకి వస్తాయి, చైల్డ్ లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ ఎన్ మల్టిప్లికేషన్, obj1 డాట్ మల్టిప్లికేషన్ ఉందా? మనకి ఏమైనా మల్టిప్లికేషన్ అనే మెథడ్ ఉందా లేదా? సో ఇప్పుడు నేను ఈ మల్టిప్లికేషన్ అనే మెథడ్ ని 2 వేస్ లో డిక్లేర్ చేసుకోవచ్చు. ఒకటి చైల్డ్ లో డిక్లేర్ చేసి డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు, అవునా. సెకండ్ వన్ ఏం చేయొచ్చు, పేరెంట్ లో డిక్లేర్ చేసి రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ చైల్డ్ లో డిక్లేర్ చేసి డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ లేదు కాబట్టి. లేదు పేరెంట్ లో ఎగ్జిస్టింగ్ ఉంది సార్ అంటే ఇందులో దాన్ని నువ్వేం చేయొచ్చు, రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఏం చేయొచ్చండి, రీయూజ్ కూడా చేసుకోవచ్చు. మల్టిప్లికేషన్. సో ఏ ఇంటూ బి. సో ఇప్పుడు ఈ చైల్డ్ కి మనం ఆల్రెడీ దేనికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం, చైల్డ్ కి. సో లెట్స్ కాల్ యాజ్ obj1 డాట్ మల్టిప్లికేషన్. obj1 డాట్ మల్టిప్లికేషన్. 2 మెథడ్స్ ని, మల్టిప్లికేషన్ ఎడిషన్ అనే మెథడ్ నేమో రీయూజ్ చేసుకున్నాం అండి. సబ్స్ట్రాక్షన్ అనే మెథడ్ ఏం చేసినాం చైల్డ్ క్లాస్ లో సేమ్, అది రీయూజబిలిటీ కాదు, అది డైరెక్ట్. ఓకేనా, మీకు డౌట్ రావాలి. సో ఇప్పుడు చూడండి సార్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిక్లేర్, ఇప్పుడు నేను అడిషన్ నేమ్ ఈ పేరెంట్ లో రాసా కదా, ఇప్పుడు మల్టిప్లికేషన్ ని వేరే క్లాస్ లో రాసుకో. ఇప్పుడు ఇక్కడ 2 కనిపిస్తుంది, నేను థర్డ్ క్లాస్ డిక్లేర్ చేసి థర్డ్ క్లాస్ లో మల్టిప్లికేషన్ రాసుకొని ఈ చైల్డ్ లోకి ఈ పేరెంట్ 1, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ లో ఉన్న ఒక మెథడ్ ని, రెండో క్లాస్ లో ఉన్న రెండో మెథడ్ ని, అసలు క్లాస్ లో ఉన్న మూడో మెథడ్ ని, మూడింటిని యూజ్ చేసుకోవచ్చా? ఎస్, 100% చేసుకోవచ్చు. ఓకే అండి. అవి ఎలా సార్ అంటే విల్ గో విత్ ఎన్ టైప్స్, ఇన్హెరిటెన్స్ టైప్స్ కి వెళ్తే మనం వాటన్నిటిని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ ఇది పేరెంట్ క్లాసు, ఈ క్లాస్ మెథడ్ ని సేమ్ క్లాస్ లో కాల్ చేయొచ్చు, ఈ క్లాస్ లో ఉన్న మెథడ్ ని చైల్డ్ క్లాస్ లో కాల్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఈ పేరెంట్ క్లాసు, చైల్డ్ క్లాసు 2 మెథడ్స్ ని న్యూ క్లాస్ లో కూడా కాల్ చేసుకోవచ్చు. ఇదేంటి, టెస్ట్ క్లాస్ అనండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, పేరెంట్ లో ఉన్న మెథడ్స్ ని, చైల్డ్ లో ఉన్న మెథడ్స్ అన్నిటిని కూడా ఎక్కడ కాల్ చేస్తున్నా, న్యూ క్లాస్ లో కాల్ చేస్తున్నా. ఓకేనా. సో నార్మల్ గా మీరు ఎక్స్టెండ్ చేయకపోతే, ఇన్హెరిటెన్స్ చేయకపోతే ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ పేరెంట్ లో ఉన్న 2 కావాలి కాబట్టి పేరెంట్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని ఆ 2 మెథడ్స్ ని కాల్ చేసుకోవాలి. తర్వాత చైల్డ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని చైల్డ్ లో ఉన్న మెథడ్ ని కూడా కాల్ చేసుకోవాలి. బట్ మనం ఇన్హెరిటెన్స్ ని ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా పేరెంట్ ని. సో అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి, చైల్డ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయండి. దేన్ని క్రియేట్ చేస్తారు ఆబ్జెక్ట్, చైల్డ్ కి.
obj is equals to new obj డాట్ యాడ్ అనేది పేరెంట్ మెథడ్, obj డాట్ సబ్ట్రాక్షన్ అనేది చైల్డ్ మెథడ్, obj డాట్ మల్టిప్లికేషన్ అనేది దేని మెథడ్ అండి? దేని మెథడ్? పేరెంట్ మెథడ్. సో ఇలా 3 మెథడ్స్ ని మనం ఇక్కడ న్యూ క్లాస్ లో కూడా సేమ్ ప్యాకేజ్ న్యూ క్లాస్ లో కూడా కాల్ చేసుకోవచ్చు. అదే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అంటే మళ్ళీ యాజ్ యూజువల్ గా ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియరా? ఎనీ క్వశ్చన్స్ హియర్? ఎనీ క్వశ్చన్స్? టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. How many types of inheritance? The first one is single level inheritance. What is the first one? Single level inheritance. Single level inheritance లో ఓన్లీ ఒకటే పేరెంట్ ఒకటే చైల్డ్ ఉంటుంది. What is the meaning of single level inheritance? Only one parent, చైల్డ్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ ఒకటే చైల్డ్ ఉంటుంది. ఒక పేరెంట్ ఒకటే చైల్డ్ ని, ఒక చైల్డ్ ఒకటే పేరెంట్ నుంచి ప్రాపర్టీస్ ని అక్వైర్ చేసుకున్న, ఒక పేరెంట్ ఒకటే చైల్డ్ కి ప్రాపర్టీస్ ఇచ్చిన దాన్ని సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ద ఫస్ట్ వన్ ఈజ్ పేరెంట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ చైల్డ్. ఓన్లీ ద సింగిల్ చైల్డ్ అక్వైర్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. ఒకటే చైల్డ్ ఉంటుంది, ఒకటే పేరెంట్ ఉంటుంది. దీన్ని సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే అండి. చైల్డ్ ఎక్స్టెండ్స్ యాన్ పేరెంట్, చైల్డ్ ఎక్స్టెండ్స్ యాన్ పేరెంట్. సో ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది సింగిల్ లెవెల్ కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అండి. ఎందుకు? పేరెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? పేరెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1. చైల్డ్స్ ఎన్ని ఉన్నాయండి? 1. సో అందుకే దీన్ని ఏమనాలి మనం? పేరెంట్ చైల్డ్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సింగిల్ లెవెల్, ఎస్ఎల్ అంటే సింగిల్ లెవెల్ పేరెంట్. ఓకే, క్లాస్ కూడా అన్నామా? సింగిల్ లెవెల్ పేరెంట్ క్లాస్. సింగిల్ లెవెల్ child class. At the same time, single level A class, టెస్ట్ క్లాస్. ఎందుకంటే పేరెంట్ ని చైల్డ్ ని మనం టెస్ట్ అనే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ లో కాల్ చేసుకుందాం. మీరు సేమ్ కావాలంటే సేమ్ కూడా కాల్ చేసుకోవచ్చు అండి, దానికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. సింగిల్ లెవెల్ పేరెంట్, సింగిల్ లెవెల్ చైల్డ్, సింగిల్ లెవెల్ టెస్ట్. సింపుల్గా చెప్తా. ఇంతకుముందు ప్రోగ్రామ్ చేసినాం కదా, లెట్స్ గో విత్ సింపుల్ థింగ్. Public, let's declare a method. Public void so now tell me which type of method it is. నేను రాసింది ఏ టైప్ మెథడ్ అండి? వెరీ గుడ్, నాన్ స్టాటిక్. ఇంకా ఇంకా ఏ టైపు? ఇంకా వితౌట్ అదేనా? వితౌట్ పారామీటర్. మరి వితౌట్ రిటర్న్ టైప్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎన్ యూజర్ డిఫైన్డ్ మెథడ్. ప్రీ డిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్ అండి. ఫస్ట్ యూజర్ డిఫైన్డ్, సెకండ్ నాన్ స్టాటిక్, థర్డ్ వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ పేరెంట్. లేదా వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ పారామీటర్స్. వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్
యూ కెన్ డిక్లేర్ విత్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్స్, ఎనీ 4 టైప్స్ ఉన్నాయిగా, అందులో ఏదైనా డిక్లేర్ చేసుకోవచ్చు. ఏదైనా మనం కాల్ చేసుకోవటమే కదండి. ఓకేనా, మీరు ఏదైనా డిక్లేర్ చేసుకోవచ్చు. ఏ యాక్సెస్ స్పెసిఫైర్ అని తీసుకోవచ్చు. బట్ అదర్ దాన్ ప్రైవేట్, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ ప్రైవేట్ అనే ఈ యాక్సెస్ స్పెసిఫైర్ ప్రైవేట్ తీసుకున్నారనుకోండి, ఈ మెథడ్ ని ఎక్కడ రీయూజ్ చేసుకోవాలి? చైల్డ్ లో కదా, అవునా? చైల్డ్ అనేది ఏమవుతుందండి? ఇన్సైడ్ ప్యాకేజ్, మరి అవుట్ సైడ్ క్లాస్ లో మనం ప్రైవేట్ ప్రాపర్టీస్ ని తీసుకోలేస్తామా? నో. సో అందుకే ఏముండాలి? పబ్లిక్ కానీ, ప్రొటెక్టెడ్ కానీ, డిఫాల్ట్ కానీ. ఒకవేళ మీరు అదర్ దాన్ ప్యాకేజ్ కూడా అవుట్ సైడ్ ఇవ్వతే కంపల్సరీగా ఏముండాలి? వెరీ గుడ్, పబ్లిక్. సో ఐ వాంట్ టు కాల్ దిస్ మెథడ్ ఇన్ చైల్డ్. అప్పుడే కాదు, చైల్డ్ లో కూడా ఒక మెథడ్ ని క్రియేట్ చేద్దాం. క్లాస్ లో మనం చూడండి, ఇది క్లాస్ లో మనం ఏం క్రియేట్ చేస్తున్నాము? మెథడ్. సో మెథడ్స్ అనేవి ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అవ్వవు కదా. ఈ కావాలంటే ఈ క్లాస్ ని, ఈ మెథడ్ ని ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు, కావాలంటే ఈ మెథడ్ ని ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు, కావాలంటే ఈ మెథడ్ ని ఇక్కడ కూడా కాల్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు సార్ నేను ఈ చైల్డ్ అని ఉంది కదా, నాకు ఈ మెథడ్ పేరెంట్ లోకి రావాలి సార్ అంటే ఏం చేయాలండి? ఈ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అంతే. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి అనుకోండి. ఇది ఏ అనే క్లాస్ అండి, ఇది బి అనే. ఏ అనేది ఏంటి? పేరెంట్ చైల్డ్. బి అనేది, సో ఇప్పుడు ఏ అనేది సింగిల్ క్లాస్ డిక్లేర్ చేసుకొని బి అనే క్లాస్ ఏని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఏలో ఉన్న ప్రాపర్టీస్ ఎందులోకి వస్తాయి? బిలోకి వస్తాయి. సార్ ఒకవేళ నాకు బిలో ఉన్న ప్రాపర్టీస్ ఏలోకి పోవాలి సార్ అంటే లెట్స్ రివర్స్ ఇట్. ఇదేమో బి, ఇదేమో ఏ. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తుంది? ఏమో చైల్డ్ లాగా మారుతుంది, బి ఏమో పేరెంట్ లాగా మారుతుంది. ఇప్పుడు బి ఏని ఎక్స్టెండ్ చేసుకుంది కదా, ఇప్పుడు ఏ దేన్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది? బిని. ఇప్పుడు బిలో ఉన్న ప్రాపర్టీస్ ఎందులోకి వస్తాయి? ఏలోకి వస్తాయి. ఎక్కడ ఎందులోకి వస్తాయి? ఏలో ఉన్న ప్రాపర్టీస్ బిలోకి వస్తాయి. క్లియరా? సో అది మీకు ఎక్కడి నుంచి ఎక్కడికైతే ప్రాపర్టీస్ కావాలో దాన్ని బట్టి దాని యొక్క పేరెంట్ డెసిగ్నేషన్ అనేది మారుతుంటది. ఓకేనమ్మా? సో ఇచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా పేరెంట్, తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా చైల్డ్. అర్థమైందా? ఎప్పుడు ఇచ్చే వాళ్ళు ఏంటి? పేరెంట్, తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా చైల్డ్ మారుతారు అనమాట. ఐ యామ్ చైల్డ్. అబ్జర్వ్ చేయండి, పేరెంట్ లో చూడండి, పేరెంట్ లో ఒక మెథడ్ ని క్రియేట్ చేసుకున్నా, నాన్ స్టాటిక్ మెథడ్ ని. చైల్డ్ లో కూడా ఒక మెథడ్ ని క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నాకు ఈ అదర్ దాన్ పేరెంట్, చైల్డ్, అదర్ దాన్ క్లాస్ లో నాకేం కావాలండి? 2 మెథడ్స్ కావాలి. ఏం కావాలమ్మా? 2 మెథడ్స్. పేరెంట్ లో ఉన్న మెథడ్, చైల్డ్ లో ఉన్న మెథడ్ 2 కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సే అబౌట్ వితౌట్ ఇన్హెరిటెన్స్. వితౌట్ ఇన్హెరిటెన్స్ చెప్పండి. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లేకుండా చెప్పండి ఎవరన్నా. పేరెంట్ కి చైల్డ్ కి రెండింటికి ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని పేరెంట్ ఆబ్జెక్ట్ ద్వారా పేరెంట్ మెథడ్ ని కాల్ చేయాలి, చైల్డ్ ఆబ్జెక్ట్ ద్వారా చైల్డ్ ని క్రియేట్ చేసి చైల్డ్ ని కాల్ చేసి చైల్డ్ యొక్క మెథడ్ ని కాల్ చేసుకోవాలి. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఫస్ట్ చైల్డ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. సింగిల్ లెవెల్ ఆబ్జెక్ట్. ఎస్ఎల్ అంటే ఏంటి? సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. అవి కూడా అనుకోండి. ఆబ్జెక్ట్ పేరు మీ ఇష్టం. న్యూ. సో నేను ఓన్లీ చైల్డ్ కే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నా కదండి. నేను ఓన్లీ ఎవరికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నా? చైల్డ్ కే. ఇప్పుడు చైల్డ్ లో నుంచి నేను ఏం చేయాలనుకుంటున్నా? ఫస్ట్
పేరెంట్ యొక్క ఆబ్జెక్ట్ ని మెథడ్ ని కాల్ చేద్దామని ట్రై చేస్తున్నా. వాట్ ఈస్ ద మెథడ్ నేమ్ ఆఫ్ పేరెంట్? పేరెంట్ కదా, వస్తుందా? చూడండి, పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్ ఏంటి? పేరెంట్ కదా. లెట్స్ ట్రై టు కాల్ ద డాట్ పేరెంట్. రావట్లేదు కదా. మరి చైల్డ్ క్లాస్ యొక్క మెథడ్ ఏం డిక్లేర్ చేసిన మనం? చైల్డ్ డాట్ చైల్డ్. ఓకేనా. మరి మనం రీయూజబిలిటీ చేసుకోవాలి కదా. సో లెట్స్ చైల్డ్ క్లాస్ ఎక్స్టెన్స్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్. ఇప్పుడు పేరెంట్ క్లాస్ లో ఉన్నాయన్నీ కూడా ఎందులో డంప్ అవుతాయి? చైల్డ్ లోకి. సో నౌ డాట్ పేరెంట్ వచ్చిందా? This one is called it as single level inheritance. సింగిల్ లెవెల్ ఒకటే పేరెంట్ ఒకటే చైల్డ్ ఉంటదండి. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్స్? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే చూడండి, పేరెంట్ చైల్డ్ అగైన్ వన్ మోర్ క్లాస్ 1 అనండి, క్లాస్ 2 అనండి, క్లాస్ 3 అనండి. క్లాస్ 1 C1 C2 C3. ఎన్ని క్లాసులు ఉన్నాయండి మనకి? 3 క్లాసులు. యాక్చువల్గా 2 ఉంటే దీని పేరెంట్ దీని చైల్డ్ అంటాం కదా. మరి ఇదేమవుతుంది? పేరెంట్ అవుతుంది, చైల్డ్ అవుతుంది. 2 ఉంటే దీని పేరెంట్ దీని చైల్డ్ అంటున్నాం కదండి. సో ఇప్పుడు చూడండి ఎలా ఇన్హెరిటెన్స్ చేస్తాం సార్ అంటే, యాజ్ యూజువల్ గా ఈ చైల్డ్ అనేది ఈ పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది కదండి. అప్పుడు దీన్ని మనం ఏమనొచ్చు? చైల్డ్ అనొచ్చు. ఓకేనా. సో ఈ చైల్డ్ C3 ఎక్స్టెండ్స్ యాన్ C2. ఇప్పుడు C2 లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఎందులోకి వస్తాయి? C3 లో. మరి నాకు 1 మోర్ క్లాస్ ఉంది కదా. ఇప్పుడు ఈ C2 అనే క్లాసు C1 అనే క్లాస్ ను కూడా ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఓకేనా. అప్పుడు దీన్ని ఏమంటారు? వన్ సెకండ్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ C3 అనే క్లాస్ C2 ని ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు C3 ని మనం ఏమంటున్నాం? చైల్డ్ కదా. మరి C2 ని ఏమంటామండి? ఏమంటారు? పేరెంట్ కదా. సో ఇప్పుడు ఈ C2 C1 యొక్క ఫీచర్స్ ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు C1 ఏమనాలి? మరి ఇప్పుడు ఇది పేరెంట్ అయినప్పుడు ఇది ఏమవుతుందండి అంటే C2 అనే క్లాసు పేరెంట్ కమ్ చైల్డ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఈ క్లాస్కి వచ్చినప్పుడు ఇది చైల్డ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఈ క్లాస్కి వచ్చినప్పుడు ఇది చైల్డ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ C2 ఎక్స్టెండ్స్ C1 అనేది ఇండివిజువల్ క్లాస్. పేరెంట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి? ఇండివిజువల్ క్లాస్ ఉంటుంది. చూడండి, ఇది మా ఫాదర్ అనుకోండి, ఇది నేను అనుకోండి, ఇది మా సన్ అనుకోండి. మీ వాళ్ళు ఎందుకు అనుకోవాలి? మా వాళ్ళు అనుకోవద్దా సార్ అంటే మీ వాళ్ళు అయినా అనుకోండి. ఓకే, మా ఫాదరు, నేను, మా సన్, మా చైల్డ్. ఫస్ట్ నేను మా పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ తెచ్చుకుంటా. ఓకే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్కి 1 ఎకర్ ల్యాండ్ ఉంది అనుకోండి. మా ఫాదర్ ఏం చేసిండు? ఆ 1 ఎకర్ ల్యాండ్ నాకు ఇచ్చిండు, నాకు వస్తుంది కదండి. నాకెంత ఉంది? నాకు కూడా 1 ఎకర్ ల్యాండ్ ఉంది అనుకోండి. ఇప్పుడు నాకు ఎంత అయినాయి అంటే 1 + 1 2 అయినాయి కదా. ఇప్పుడు మా సన్ను కూడా 1 ఎకర్ ల్యాండ్ ఉంది అనుకో. ఇప్పుడు మా సన్నుకి నా 1 ఎకర్ ల్యాండ్ ఇక్కడికి వస్తుంది, ప్లస్ మా ఫాదర్ది కూడా వస్తుంది. అంటే నా దగ్గర ఎంత ఉంది? ఇప్పుడు 2 ఉంది కదా. 1 + 1. ఈ 2 ఎక్కడికి వస్తుందండి? చైల్డ్కి వస్తుంది. సో చైల్డ్ లో ఈ పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఈ పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ కూడా ఇక్కడికి వస్తాయి. ఇక్కడ ఈ పేరెంట్ ని మనం ఎక్స్టెండ్ చేసుకుని ఉంటే ఇందులోకి డంప్ అయినట్టే.
సో ఇప్పుడు టోటల్ ఇక్కడ నాకు ఎంత ఉంది, 2 acres ఉంది. నేను ఈ చైల్డ్ ఎప్పుడైతే నన్ను ఇన్హెరిట్ చేసుకుంటో 1 acre కాదు 2 acres అనేది ఇందులోకి వస్తాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వాళ్ళకి ఇంకొక సన్ వచ్చింది అనుకో, అప్పుడు ఈ చైల్డ్ అనుకోండి. మరి చైల్డ్ అన్నప్పుడు ఇదేమవుతుందండి, పేరెంట్. మళ్ళీ పేరెంట్ కమ్ చైల్డ్. సో ఇప్పుడు మా సన్ దగ్గర ఎన్ని ఉంది, నేను ఇచ్చిన మా ఫాదర్ ఇచ్చిన 1 acre ఉంది, నేను ఇచ్చిన 1 acre 2 ప్లస్ వాడి దగ్గర ఉన్న 1 acre మొత్తం 3 acres ఉన్నాయి. సో వాడి సన్ ఎప్పుడైతే వచ్చి వీడి ప్రాపర్టీస్ గుంజుకున్నాడో అప్పుడు ఈ 3 acres ఇందులోకి వస్తుంది. ఈ వీడియో సంపాదించుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఓకేనా? అంటే మన యొక్క ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా ఎవరికి బిలాంగ్స్ అండి, మన చైల్డ్కి. అది 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 రియల్ టైం రిలేషన్షిప్సే అది. ఓకే అండి, అది రియల్ టైం రిలేషన్షిప్పే కదా. మనం ఎప్పుడు ఆల్వేస్ వర్కింగ్ ఫర్ చైల్డ్ కదా, అంతేనా? చైల్డ్ కోసం కదండి మనం ఎప్పుడు వర్క్ చేసేది. ఆల్వేస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ప్రాపర్టీస్ అన్ని ఎవరికి పంపిస్తాం, మనం చైల్డ్కి. సో ఏ చైల్డ్ అయితే యొక్క పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ ఎక్స్టెండ్ చేసుకుంటాడో అదే పేరెంట్. నార్మల్ గా చైల్డ్స్ ని ఆబ్జెక్ట్స్ కింద ఎస్యూమ్ చేసుకోండి, పేరెంట్ అని క్లాస్ కింద ఎస్యూమ్ చేసుకోండి. చేసుకున్నప్పుడు ఏమవుతుందండి, సో ఆబ్జెక్ట్ ఆల్వేస్ బిలాంగ్స్ టు క్లాస్ కదా. ఏ ఆబ్జెక్ట్ ఆ క్లాస్ అంటే ఎలా చెప్తాము, విచ్ ఆబ్జెక్ట్ ఫాలోస్ ద ఫీచర్స్ ఆఫ్ క్లాస్. ఏ ఆబ్జెక్ట్ అయితే ఆ క్లాస్ యొక్క ఫీచర్స్ ని ఫాలో అవుతుందో ఆ ఆబ్జెక్ట్ ని ఏమనాలి మనం, ఆ పేరెంట్ ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనాలి. ఇక్కడ కూడా అంతే, ఏ చైల్డ్ అయితే పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుంటుందో దట్ చైల్డ్ బిలాంగ్స్ టు దట్ క్లాస్. ఈ కాన్సెప్ట్ ని ఏమంటారండి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇప్పుడు నేను ఎలా క్రియేట్ చేసుకోవాలి క్లాసెస్ చూడండి. ఫస్ట్ ఓన్లీ పేరెంట్ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి ఇండివిజువల్, తర్వాత పేరెంట్ కమ్ చైల్డ్ క్రియేట్ చేసుకోవాలి, లాస్ట్ ఓన్లీ చైల్డ్ క్రియేట్ చేసి ఒక 3 తీసుకుంటారు. పేరెంట్ ఇండివిజువల్, ఈ పేరెంట్ కమ్ చైల్డ్ ఎక్స్టెన్షన్ పేరెంట్, ఈ చైల్డ్ ఎక్స్టెన్షన్ పేరెంట్ కమ్ చైల్డ్. ఇప్పుడు నేను మెయిన్ మెథడ్ లో ఆ టెస్ట్ క్లాస్ లో కాల్ చేసినప్పుడు నేను ఈ చైల్డ్ కి, ఇప్పుడు ఈ పేరెంట్ లో మెథడ్ 1 ఉంది, ఈ పేరెంట్ కమ్ చైల్డ్ లో మెథడ్ 2 ఉంది, ఈ చైల్డ్ లో మెథడ్ 3 ఉంది. నేను ఇప్పుడు టెస్ట్ క్లాస్ లో ఈ చైల్డ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే ఈ పేరెంట్ లో ఉన్న M1 రావాలి, ఈ పేరెంట్ కమ్ చైల్డ్ లో ఉన్న M2 రావాలి, అసలు చైల్డ్ లో ఉన్న ఏ రావాలి. ఇలా వచ్చినప్పుడే ఇది ఏ ఇన్హెరిటెన్స్ అవుతుంది, మల్టీ లెవెల్. సో ఎన్ని క్లాసులు క్రియేట్ చేయాలి మొత్తం, ఎన్ని? ఇప్పుడు మనం ఎన్ని క్రియేట్ చేద్దాం, 3 4 4. ఒక టెస్ట్ క్లాస్ కూడా క్రియేట్ చేస్తాం కాబట్టి 4 అనుకో. ఓకే, కాపీ చేద్దాము, కాపీ చేసుకోవచ్చండి. ఏ ఇన్హెరిటెన్స్ ఇది, మల్టీ లెవెల్ పేరెంట్. మీరు ఇక్కడ మల్టీ లెవెల్ పెట్టుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతారు, ఓన్లీ పేరెంట్ అండి ఇది. మల్టీ లెవెల్ పేరెంట్ కమ్ చైల్డ్. మల్టీ లెవెల్ ఓన్లీ now ఇన్హెరిటెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీ లెవెల్ పేరెంట్ క్లాస్, మల్టీ లెవెల్ పేరెంట్ కమ్ చైల్డ్, ఓన్లీ టెస్ట్. ఓకేనా? సో నేను పేరెంట్ క్లాస్ లో యాజ్ యూజువల్ గా పేరెంట్ అనే మెథడ్ ని క్రియేట్ చేసుకుంటాను. ఐ ఆమ్ మల్టీ లెవెల్ పేరెంట్ అంటారు.
ఏమంటానండి? ఐఎమ్ ద మల్టీ లెవెల్ పేరెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నా, పేరెంట్ కమ్ చైల్డ్ అనే మెథడ్ ని క్రియేట్ చేసుకుంటున్నా. ఐఎమ్ మల్టీ లెవెల్ పేరెంట్ కమ్ child, right? So here this is only child. So I am only child of which inheritance? Multi-level inheritance. Okay na? So first of all, let's call the method set test class in main method. టెస్ట్ క్లాస్ ఎందుకు రాస్తున్నాం అర్థమవుతుందా? మీరు కావాలంటే అదే క్లాస్ లో కూడా కాల్ చేసుకోవచ్చు. మనం ఏం చేస్తున్నాం, అవుట్ ఆఫ్ వెళ్ళి కాల్ చేస్తున్నాం అన్నిటినీ కూడా అదే ప్యాకేజ్ లో, బట్ డిఫరెంట్ క్లాస్ లో మెయిన్ మెథడ్ లో. సో ఇప్పుడు నార్మల్ గా రావాలంటే ఇప్పుడు వరకు మనం ఏం ఇన్హెరిటెన్స్ చేయలేదు కదండి. ఇన్హెరిటెన్స్ చేయకపోతే ఇప్పుడు ఈ 3 మెథడ్స్ రావాలంటే ఏం చేయాలి? ఈ మెథడ్ కోసం ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి, OBJ1 అనాలి. ఈ క్లాస్ కోసం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోండి, OBJ2 అనండి. ఇప్పుడు ఈ క్లాస్ కోసం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని OBJ3 అనండి. OBJ1 ద్వారా పేరెంట్ మెథడ్ ని కాల్ చేయండి, OBJ2 ద్వారా పేరెంట్ చైల్డ్ ని కాల్ చేయండి, OBJ3 ద్వారా చైల్డ్ ని కాల్ చేయండి. క్లియరా? సో అలా కాకుండా ఒకటే చైల్డ్, నేను చైల్డ్కే, నాకు ఇవన్నీ అవసరం లేదు సార్, నేను ఓన్లీ చైల్డ్కి మాత్రమే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటా. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనే చైల్డ్ ద్వారా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటా. నాకు అన్ని రావాలి ఒకసారి, నేను ఇన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ పేరెంట్ ని ఈ పేరెంట్ కమ్ చైల్డ్ తోటి ఏం చేపిస్తారండి? ఎక్స్టెన్స్ చేయండి. ఇప్పుడు ఈ పేరెంట్ కమ్ చైల్డ్ ని ఈ ఓన్లీ చైల్డ్ తోటి ఏం చేపిస్తారండి? ఎక్స్టెన్స్ చేయించుకోండి. ఓకేనా? సో ఇప్పుడు కాల్ చేయండి, MLI మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ డాట్, వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? పేరెంట్. నెక్స్ట్ వన్ పేరెంట్ కమ్ చైల్డ్. థర్డ్ వన్ చైల్డ్. థర్డ్ వన్ ఓన్లీ చైల్డ్. సో when you run it one, I am only multi-level parent, I am multi-level parent come child, I am multi-level child. సార్ నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడే నేను ఒకవేళ ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే ఏమవుతుంది? సారీ, ఈ క్లాస్ కాదు, మనం క్రియేట్ చేసింది ఈ క్లాస్ కి కదండి. ఈ క్లాస్ కి నేను ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్ కాకుండా ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే, చూడండి, ఈ క్లాస్ ఆల్రెడీ ఈ పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి ఈ క్లాస్ ఆబ్జెక్ట్ లో ఓన్లీ ఈ పేరెంట్ ప్రాపర్టీస్ ఈ వస్తాయి, ఈ చైల్డ్ ప్రాపర్టీస్ రావు. ఓకేనా? సో అన్ని రావాలంటే ఏమంటారు? దీన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సరే, ఇప్పుడు ఒకవేళ మరి నా దగ్గర ఇంకో క్లాస్ ఉంటే ఏం చేయాలి చెప్పండి? ఇంకో క్లాస్ ఉంటే ఏం చేయాలి? ఎస్, ఇప్పుడు మనం క్రియేట్ చేసే న్యూ క్లాస్ కి ఈ చైల్డ్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేయాలి? మనం క్రియేట్ చేసే న్యూ క్లాస్ క్రియేట్ చేయాలి. ఓకేనమ్మా? మనం క్రియేట్ చేసి ఏం చేయాలి? న్యూ క్లాస్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఆ న్యూ క్లాస్ లో 1, 2, 3 వస్తాయి, ఎక్కడ? 4th క్లాస్ లో వస్తాయి. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్స్? The third one is hierarchical. Hierarchical. Right and spelling wrong or right? Wrong ఏనా? చెప్పండి ఎవరన్నా. అదేనా? రాంగ్ రాసినాం కాబట్టి ఆడ రాదు.
సార్ నోట్స్ కూడా ఫాలో అవ్వండి అందరూ. ఓకే, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. వాట్ ఈజ్ ఎన్ హైరార్కీ? చూడండి, సింగిల్ లెవెల్లో ఓన్లీ పేరెంట్ ఓన్లీ చైల్డ్ ఉంటారు. మల్టీ లెవెల్లో పేరెంట్ పేరెంట్ కమ్ చైల్డ్ చైల్డ్ ఉంటారు. హైరార్కికల్ చూడండి, సింగిల్ లెవెల్ అంటే ఓన్లీ మా ఫాదరు నేను. మల్టీ లెవెల్ అంటే ఏంటి? మా ఫాదరు నేను మా సన్. మరి సార్ వాట్ అబౌట్ హైరార్కికల్? మరి హైరార్కికల్ అంటే ఏంటి చూడండి. The meaning of hierarchical inheritance is one parent belongs to many childs. ఓకేండి, ఒకటే పేరెంట్ కి ఏముంటాయి? మోర్ దాన్ వన్ చైల్డ్ ఉంటుంది. దీన్ని పేరెంట్ అనండి. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3. Child 1 acquires the properties from parent. Child 2 acquires the properties from parent. At the same time, child 3 is also acquires the properties from parent class. అంటే ఒకటే పేరెంట్ అనేవాడు ఏం చేస్తాడు? మల్టిపుల్ చైల్డ్ కి ప్రాపర్టీస్ అనే వాటిని ఏం చేస్తాడు? ఎస్, C1 extends parent, C2 extends parent, C3 extends parent. దీనికి రియల్ లైఫ్ లేదు అమ్మా. దీనికి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పండి రియల్ లైఫ్ లో. ఫర్ ఎగ్జాంపుల్, మా పేరెంట్ మా ఫాదర్ ఉన్నాడు అనుకో, ఇది నేనండి. ఐఎమ్ ద సన్, మా సిస్టర్, మా బ్రదర్. ఓకేనా? మై ఫాదర్, ఐఎమ్ ద సన్, మై సిస్టర్, మై బ్రదర్. ఇప్పుడు మా పేరెంట్ కొన్న ప్రాపర్టీస్ మీద నాకెంత అయితే రైట్స్ ఉన్నాయో ఈ 2 మెంబర్స్ కూడా ఏముంటాయి? అదే రైట్స్ ఉంటాయి. ఈ పేరెంట్ అనేవాడు ఏం చేస్తాడు? వీళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ని 3 చైల్డ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. 3 చైల్డ్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అంటే ఈ 3 చైల్డ్ క్లాసెస్ అనేవి ఒకటే పేరెంట్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ ని ఎక్స్టెండ్ చేసుకుంటాయి, ఎక్వైర్ చేసుకుంటాయి. దీన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సరే, ఎన్ని చైల్డ్స్ ఉండొచ్చు? ఎన్నైనా ఉండొచ్చు. పేరెంట్ మాత్రం ఎన్ని ఉండాలి? ఓన్లీ 1 ఉండాలి. మరి ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలి సార్? ఇప్పుడు పేరెంట్ అనేది ఇండివిజువల్ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి, అంతేనా? పేరెంట్ అనేది ఇండివిజువల్. సో నెక్స్ట్ చూడండి, చైల్డ్ ఎక్స్టెండ్స్ ద పేరెంట్ చేసుకున్నప్పుడు మీరు చైల్డ్ అనే C1 కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే మీకు ఎవరెవరు వస్తారు? C1 తో పాటు పేరెంట్ కూడా వస్తుంది. C2 కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నప్పుడు C2 తో పాటు ఇంకెవరు వస్తారు? పేరెంట్ కూడా వస్తుంది. C3 తో పాటు ఎవరు వస్తారు? పేరెంట్ కూడా. అంటే ఈచ్ చైల్డ్ తో పాటు సేమ్ పేరెంట్ అనే వాళ్ళు వస్తారు అన్నమాట. ఈచ్ చైల్డ్ తో పాటు ఎవరు వస్తారండి? పేరెంట్ అనే వాళ్ళు వస్తారు. అండర్స్టాండ్? దిస్ వన్ ఈజ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ లో ఓన్లీ ఒకటే పేరెంట్ ఉంటుంది. చైల్డ్స్ మాత్రం ఎన్ని ఉంటాయండి? మల్టిపుల్ చైల్డ్స్ ఉంటాయి. మల్టిపుల్ చైల్డ్స్ ఉంటాయి. క్లియరా? చెప్పు ఏంటో చూద్దాం, నెక్స్ట్ చెప్తా దీని తర్వాత. ఓకే, సో ఇప్పుడు ఇది ఇక్కడ క్లియరా? ఇదేంటి? హైరార్కికల్ ఇన్హెరిటెన్స్.
Hierarchical లో one parent, multiple childs ఉంటాయి. Let's create an program రాద్దామా? చూడండి. First of all, I want an hierarchical. ఏమంటారు? Hierarchical. ఫస్ట్ మనకి ఏమి ఉండాలండి? పేరెంట్ ఇండివిజువల్ క్లాస్ కదా ఇక్కడ కూడా. నెక్స్ట్ చైల్డ్ 1. నెక్స్ట్ చైల్డ్ 3. నెక్స్ట్ ఎస్. టెస్ట్ క్లాస్ అంటే ఏందో అర్థమైంది కదా, ఆ క్లాస్ని కాల్ చేసుకునే క్లాస్. పేరెంట్ చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, టెస్ట్ క్లాస్. పేరెంట్ 1 లో ఏమంటాను? ఐఆమ్ హైరారికల్ పేరెంట్ అనండి. ఐఆమ్ హైరారికల్ పేరెంట్. ఇక్కడ చైల్డ్ 1 అనండి. అంతేనా? ఏమంటారు? చైల్డ్ 1. సో ఇక్కడ ఏమంటారు? చైల్డ్ ఇక్కడ చైల్డ్ 3. ఎలా ఇన్హెరిట్ చేసుకోవాలి? చూడండి, ఇది పేరెంట్ కదా. సో హైరారికల్ ఇన్హెరిటెన్స్ లో పేరెంట్ అనేది ప్రాపర్టీస్ ఎవరికి ఇస్తుందండి? ఆల్ చైల్డ్ కి ఇస్తుంది. చైల్డ్ 1 extends an same parent, child 2 extends an same parent, child 3 also extends an same parent. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఐఎమ్ క్రియేటింగ్ an object for first of all I want to create an object for parent. Let's check it. ఓన్లీ నేను దేన్ని క్రియేట్ చేస్తానండి? పేరెంట్ కి. హైరారికల్ ఇన్హెరిటెన్స్ పేరెంట్ అనండి. ఓకే, న్యూ. సో ఓన్లీ పేరెంట్ క్రియేట్ చేసినప్పుడు ఎవరు రావాలి? అందులో ఎవరు రావాలి? ఓన్లీ పేరెంట్ మాత్రమే రావాలి. సో ఇందులో చూడండి, మీకు ఏమైనా చైల్డ్ 1 కానీ చైల్డ్ 2 కానీ వస్తున్నాయి ఏమన్నా? నో కదా, బికాజ్ పేరెంట్ అనే క్లాస్ ఏ క్లాస్ అండి? ఇండివిజువల్ క్లాస్. పేరెంట్ అనేది ఇండివిజువల్ క్లాస్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు చైల్డ్ 1 కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటాను. దేనికి? చైల్డ్ 1 కి. HIC1 చైల్డ్ 1 కదా. ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్ ద్వారా డాట్ పేరెంట్ వస్తుందా? డాట్ చైల్డ్ లో ఓన్లీ చైల్డ్ 1 వస్తుంది కదా, చైల్డ్ 1. సో ఇప్పుడు కాల్ చేస్తే ఇదేమో సింగిల్ పేరెంట్, ఇది పేరెంట్ కమ్ చైల్డ్ 1. ఓకే అండి. సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ an ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ 2. చైల్డ్ 2 రైటా?
So first of all, let's call an parent. Call an child. Child ఏం కనిపిస్తుంది మనకు ఓన్లీ child 2. So now it's time to create an dot parent dot child 3. ఓకేనా? డాట్ child. Only single parent, parent come child 1, parent come child 2, parent come child 3. Clear? ఏ ఇన్హెరిటెన్స్ అండి ఇది? హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, hierarchical inheritance. The fourth one is multiple inheritance. మల్టీ లైన్ ఉండదండి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. మల్టీ లెవెల్, మల్టిపుల్. ఓకేనా? చూడండి, సింగిల్ లెవెల్ అంటే ఓన్లీ ఒకటే పేరెంట్ ఒకటే చైల్డ్. అవునా? సింగిల్ లెవెల్ అంటే ఏంటి? వన్ పేరెంట్ వన్ చైల్డ్. మల్టీ లెవెల్ అంటే వన్ పేరెంట్, పేరెంట్ కమ్ చైల్డ్, చైల్డ్. హైరార్కికల్ అంటే పేరెంట్, చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3. వాట్ అబౌట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక చైల్డ్ కి మోర్ దాన్ వన్ పేరెంట్ ఉండటాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఒక చైల్డ్ అనేది మోర్ దాన్ వన్ పేరెంట్ నుంచి ప్రాపర్టీస్ ని ఎక్వైర్ చేసుకోవటాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే చైల్డ్ 1 ఎక్స్టెన్సియన్, చైల్డ్ ఎక్స్టెన్సియన్ పేరెంట్ 1, చైల్డ్ ఎక్స్టెన్సియన్ పేరెంట్ 2. దీన్ని పేరెంట్ 1 అనండి, దీన్ని పేరెంట్ 2 అనండి. ఇదేంటి? చైల్డ్. చైల్డ్ ఎక్స్టెన్సియన్ పేరెంట్, చైల్డ్ ఎక్స్టెన్సియన్ పేరెంట్. ఇస్ ఇట్ పాసిబుల్? ఒక చైల్డ్ మోర్ దాన్ వన్ పేరెంట్ నుంచి ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసుకుంటుందండి? చేసుకుంటుందా? చేసుకోదా? చట్ట విరుద్ధం కదా, రాజ్యాంగ విరుద్ధమా కాదా? సో ఒక చైల్డ్, ఒక పేరెంట్ కి మోర్ దాన్ వన్ చైల్డ్ ఉండొచ్చు, బట్ ఒక చైల్డ్ కి మాత్రం మోర్ దాన్ వన్ ఉండకూడదు, మోర్ దాన్ వన్ పేరెంట్ ఉండకూడదు. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్స్, దీన్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ పేరెంట్ 1 క్రియేట్ చేయాలి, క్లాసు, ఇండివిజువల్ క్లాసు. నెక్స్ట్ పేరెంట్ 2 ఇండివిజువల్ క్లాస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు చైల్డ్ అనే క్లాస్ ని క్రియేట్ చేసుకొని చైల్డ్ ఎక్స్టెన్సియన్ పేరెంట్ 1 కామా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ లో ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ అవ్వదండి. బికాజ్ one child unable to inherit the properties from more than one child. ఒక చైల్డ్ అనేది మోర్ దాన్ వన్ పేరెంట్ నుంచి ప్రాపర్టీస్ ని అక్వైర్ చేసుకోవడం పాసిబుల్ అవ్వదు. ఓకేనా? ఒకవేళ సార్ లెట్స్ అస్యూమ్ ఇట్, లెట్స్ గో విత్ ఎన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. మనం ఒకసారి ట్రై చేద్దాం సార్, అసలు ఏమవుతుందో ఏం జరుగుతుందో చూద్దామంటే లెట్స్ చెక్ ఇట్. చూద్దామా? What is the first class? Multi-level parent parent 1 class. Multi-level parent 2 class. Multi-level which class? Child.
మల్టీ లెవెల్ చైల్డ్ క్లాస్ ఇది ఆల్రెడీ చూపిస్తుంది మల్టీ లెవెల్. సారీ, మనం చేసేది మల్టీ లెవెల్ కాదు కదండి, మనం చేసేది అంటే మల్టిపుల్ కదా. ఇన్హెరిటెన్స్ మనం చేసేది మల్టిపుల్ చైల్డ్ క్లాస్. సో ఇందాకలే ఎక్కడ పోయినాయి ఇదా, రీనేమ్ చేయటం వచ్చా ఎక్కడ? ఏ పేరెంట్ ఇది? మల్టిపుల్ పేరెంట్. ఇంతకుముందు మనం ఆ క్లాస్ లేదు కాబట్టి తీసుకుంది. సో మల్టిపుల్ చైల్డ్ అనే క్లాస్ ఉంది కాబట్టి మనకి ఏం చూపించింది? ఎర్రర్ చూపించింది. పేరెంట్ 2 ఎక్కడ? ఇదా, గో టు రీనేమ్ మల్టిపుల్ పేరెంట్ క్లాస్. సో అగైన్ టెస్ట్ క్లాస్ కూడా క్రియేట్ చేయాలి కదా. మల్టిపుల్ టెస్ట్ క్లాస్ ఇలా నేను క్రియేట్ చేసినట్టు చేయాలని రూల్ ఏం లేదండి. మీరు ఇంకెంతకన్నా ఎఫెక్టివ్ ఏదైనా క్లాస్ నేమ్స్ రాసుకోవాలంటే యాజ్ యువర్ విష్, మీ ఇష్టం. పేరెంట్ చైల్డ్ టెస్ట్, ఓకేనా? పేరెంట్ 1, పేరెంట్ 2, పేరెంట్ చైల్డ్ టెస్ట్. చూడండి, ఇప్పుడు పేరెంట్ 1 అనేది ఇండివిజువల్ క్లాస్ అనుకోండి, పేరెంట్ 2 అనేది కూడా ఇండివిజువల్ క్లాస్ అనుకోండి, చైల్డ్ అనేది కూడా ఇండివిజువల్ క్లాస్ టెస్ట్. చూడండి, ఇక్కడ పేరెంట్లో నేను ఒక మెథడ్ ని క్రియేట్ చేద్దామా, చేసి చూద్దామా? నేను చేయకుండా చెప్పాను అనుకోండి, సార్ చేస్తే వచ్చేదేమో అంటారు మీరు, అందుకే చేసి చూద్దాం. అయినా అనరగా మీరేమి, పబ్లిక్ వైడ్ పేరెంట్ 1, ఓకే, I am multiple parent 1. ఏం రాస్తారు? పేరెంట్ 2. హియర్ ఇదే క్లాస్, ఏ క్లాస్? చైల్డ్ క్లాస్. సో ఇప్పుడు చూడండి, ఇండివిజువల్ పేరెంట్ 1 పేరెంట్ 2ని ఎక్కడ ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఎక్కడ చేయాలి? చైల్డ్. సో చూడండి, సో నార్మల్గా ఇప్పుడు మనం దీన్ని ఇలా చేసి, ఇప్పుడు ఇది ఏ ఇన్హెరిటెన్స్ చెప్పండి? ఏమైనా ఎర్రర్ వచ్చిందా? ఏం రాలేదు కదా. ఇది ఏ ఇన్హెరిటెన్స్ అండి? మల్టిపుల్ చైల్డ్ క్లాస్ ఎక్స్టెన్షన్, మల్టిపుల్ పేరెంట్ 1 క్లాస్. ఇదే ఇన్హెరిటెన్స్. మొదటికి వచ్చారా? సింగిల్ క్లాస్ కదా, సింగిల్ క్లాస్, సింగిల్ చైల్డ్, సింగిల్ పేరెంట్. ఇప్పుడు ఇదేమవుతుంది? ఏ ఇన్హెరిటెన్స్? సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి మీకు? చైల్డ్ 1 పేరెంట్. చైల్డ్ ఒక పేరెంట్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏమంటారు దీన్ని? సరే చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇదే చైల్డ్ ఇంకో పేరెంట్ ని కూడా ఎక్రేట్ చేసుకోవాలి. ఇస్ ఇట్ పాసిబుల్? నో కదా. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఎక్కడ పాసిబుల్ అవ్వదు? ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ లో పాసిబుల్ అవ్వదు. సార్ ఒకవేళ కామా తీసేద్దాం సార్ అంటే తీసేసినా పాసిబుల్ కాదు. ఓకే, స్పేస్ ఇద్దాం సార్ అంటే స్పేస్ ఇచ్చినా పాసిబుల్ కాదు, ఏమి ఇచ్చినా పాసిబుల్ కాదు. క్లియరా? సో మరి ఇది ఇంకా పాసిబుల్ అవ్వదా ఎక్కడ సార్ అంటే, ఎస్, ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇట్ ఈస్ పాసిబుల్ ఎట్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ లో పాసిబుల్ అవుతుంది. అది ఎలా అనేది అక్కడికి వచ్చినట్టు చెప్తాను. ఓకేనా? సో ద లాస్ట్ వన్ ఈజ్ hybrid inheritance. What is the last one? Hybrid inheritance. Single level, multi level, hierarchical, multiple. What is the last one?
hybrid inheritance. So the meaning of hybrid is combination of different types of inheritances. For example, single level and multi-level. We call it as which one? Hybrid. అంటే సింగిల్ ఇప్పుడు దీని ప్రోగ్రామ్ ఎలా రాస్తారు? ఫస్ట్ సింగిల్ లెవెల్లో సింగిల్ పేరెంట్ సింగిల్ చైల్డ్ రాయండి. నెక్స్ట్ మల్టీ లెవెల్లో ఏం చేస్తారు చూడండి, ఇక్కడ సింగిల్ లెవెల్లో సింగిల్ లెవెల్ పేరెంట్ క్రియేట్ చేయండి, కామా సింగిల్ లెవెల్ చైల్డ్ క్రియేట్ చేయండి. అండ్ ఇక్కడ మల్టీ లెవెల్లో ఏం చేయాలి? మల్టీ లెవెల్ పేరెంట్ కమ్ చైల్డ్, మల్టీ లెవెల్ చైల్డ్. ఓకేనా? సో ఇప్పుడు టెస్ట్ క్లాస్ క్రియేట్ చేసుకొని ఈ టెక్స్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఈ చైల్డ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే ఈ పేరెంట్ వస్తుంది, ఇక్కడ ఈ చైల్డ్ క్రియేట్ చేసుకుంటే ఏమొస్తుంది? ఈ ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఇవన్నీ ఎక్కడ కాల్ చేస్తారు? టెస్ట్ క్లాస్ లో. సో అప్పుడు ఈ రెండు ఇన్హెరిటెన్స్ ని కంబైన్ చేసినట్టు లెక్క. సో ఏమేమి కాంబినేషన్స్ పాసిబుల్ అవుతాయి సార్ అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాంబినేషన్ తప్ప రిమైనింగ్ అన్ని పాసిబుల్ అవుతాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింగిల్ లెవెల్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పాసిబుల్ అవుతుందా సార్ అంటే నో. ఎందుకంటే అసలు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మనకు పాసిబుల్ అవ్వదు కదండి. సో అందుకే ఈ కాంబినేషన్ లో ఏది పాసిబుల్ అవ్వదు, ఈ 3 కాంబినేషన్స్ లో ఏదైనా పాసిబుల్ అవుతుంది. సింగిల్ విత్ మల్టీ లెవెల్ అయినా, మల్టీ విత్ హైరార్కికల్ అయినా, సింగిల్ విత్ హైరార్కికల్ అయినా, మల్టీ లెవెల్ విత్ హైరార్కికల్ ఏదైనా డిక్లేర్ చేసుకుంటే మనం దాన్ని ఏమంటారంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకేనా? ఒకవేళ మీకు గినక సార్ నాకు అలా క్రియేట్ చేయాలని ఉందంటే లెట్స్ క్రియేట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ లెవెల్ విత్ హైరార్కికల్ అన్నారు అనుకోండి, మల్టీ లెవెల్ కి సేమ్ మనం క్రియేట్ చేసినట్టు క్రియేట్ చేసుకొని హైరార్కికల్ క్రియేట్ చేసి వాటిని ఏం చేస్తారు? ఒకటి టెస్ట్ క్లాస్ లో కాల్ చేయాలి. కంపల్సరీగా దీనికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి, దీనికి కూడా క్రియేట్ చేసుకోవాలి. ఒకటే ఆబ్జెక్ట్ ద్వారా అన్ని రావు. అన్ని వచ్చినప్పుడు ఇది కూడా ఇందులోకి కన్వర్ట్ అవుతుంది. అర్థమైందా? ఒకటే ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసినప్పుడు ఈ మల్టీ లెవెల్ కూడా ఎందులో కన్వర్ట్ అవుతుంది? హైరార్కికల్ లో కన్వర్ట్ అవుతుంది. అలా ఇండివిజువల్ గా దీనికి సపరేట్ గా దీనికి సపరేట్ క్రియేట్ చేసుకోవాలి. బట్ రెండింటిని కూడా ఒకటే టెస్ట్ క్లాస్ లో కాల్ చేసుకోవాలి. ఏం చేయాలంటే రెండింటిని ఒకటే క్లాస్ లో కాల్ చేసుకోవాలి. So this is the concept of which concept? Inheritance in Java. Any questions? Any doubts on any questions? So inheritance is one of the important concept of OOPS, object oriented. So the final thing of inheritance is, what is the main goal of inheritance? Reusability. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాండి? కోడ్ని రీయూజ్ చేసుకుంటారు. ఓకేనా? సో ఆల్ హూప్స్ కాన్సెప్ట్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ. రైటా? ఓకే, Alafi, thank you. In the tomorrow session we will discuss one more hoops concept.